Come, let's make tasty pulihora. It's so simple and go-to recipe for hostelers. ఫస్ట్ ఒక ప్యాన్ కానీ నేను రైస్ కుక్కర్లోనే కుక్ చేస్తున్నా కాబట్టి రైస్ కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక అందులో కొన్ని పల్లీలు వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొన్ని పోపు దినుసులు వేసి అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిట్టుపటలాడేటప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికెడు పసుపు, కరివేపాకు కూడా యాడ్ చేసి మిక్స్ చేశాక ఫ్రెష్లీ చాప్డ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతటిని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి కావాల్సిన రైస్ని బాగా కుక్ చేసుకొని ఆ రైస్లోకి కొంచెం నూనె యాడ్ చేసి బాగా మిక్స్ చేశాక సాల్ట్, మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న లెమన్ జ్యూస్ని కూడా మంచిగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తే టేస్టీ పులిహోర రెడీ. ఇది మనకి లంచ్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకొని తినేయచ్చు.